శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తులారాశి చాలా నిజాయితీగా అదృష్టవంతులుగా ఉండే రాశి. వీళ్ళు జన్మతానే అదృష్టవంతులుగా భావించవచ్చు. సో అలాగే వీళ్ళకి చాలా మొగమాటస్తులే ఉంటారు జీవితంలో. ఎవరు ఏది అడిగినా కూడా కాదనలేకపోతుంటారు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ అవసరానికి సరైనటువంటి సహకారం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీళ్ళ అవసరానికి వీళ్ళు ఎవరిని కూడా ఏమీ అడగలేకపోతుంటారు. ఉన్నదానితోనే అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం సాధారణంగా ఈ రాశి వారికి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రాశికి శుక్రుడు రాశ్యాధిపతి. శుక్రుడు యొక్క అధిదేవత లక్ష్మీదేవి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశివారు సహజంగా కొద్దిగా ఆర్థిక స్థితి బాగా ఉన్నటువంటి కుటుంబంలో జన్మించడం, అనూహ్యంగా వీళ్ళు జన్మించిన తర్వాత ఆ కుటుంబానికి కలిసి రావడం వల్ల వీళ్ళ బాల్యం అంతా కూడా చాలా వరకు చాలా గారాబంగా ఆనందంగా నడుస్తూ ఉంటుంది. అంటే మనీ విలువ తెలియకుండా కామన్గా పెరగడం వల్ల ఏంటంటే వీళ్ళకి జీవితంలో మనీ సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోవడం అన్నది సాధ్యమైనంత వరకు తక్కువగా ఉంటుంటుంది. అంటే అవకాశంగా కావాల్సినప్పుడు వస్తూ ఉంటుంది, అవసరానికి వచ్చినప్పుడు అంత అవసరం వీళ్ళకి రాకపోవడం వల్ల ఇంచుమించుగా వీళ్ళ బాల్య దశ అంతా కూడా ఈ విధమైనటువంటి హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. కారణం మనం పరిశీలిస్తే ఒకసారి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కుజదశతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వచ్చే రాహు మహాదశ. ఇంచుమించుగా 18 సంవత్సరాలు ఈ రాహు మహాదశ అంతా కూడా వీళ్ళకి ఈ విధంగా జరగడం వల్ల కొంతమందికి చిన్నతనంలోనే గొప్ప అనుభూతులు కూడా వస్తుంటాయి. కాబట్టి కొంతమంది మరి వాళ్ళు తొందరగానే డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో కొంతమంది పక్కదారి పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది అయితే జాగ్రత్తగా మరి ఈ రాహు దశలో దాని తర్వాత ఇమీడియట్గా గురు మహాదశ వస్తుంది. అంటే ఎప్పటికీ సాధారణంగా 20 సంవత్సరాలు దాటినంటే గురుదశ రావడం వల్ల ఆటోమేటిక్గా సెటిల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉండడం, మనీ విలువ తెలియకపోవడం వల్ల సాధారణంగా మరి వీళ్ళకి డబ్బు విలువ తెలియకపోవడం వల్ల ఎంత ఎక్కువ సంపాదించినా కూడా ఎప్పుడు ఆదాయం పెరిగినా దాన్ని మించిన ఖర్చు ఉంటుంది. 1,00,000 రూపాయల జీతంతో లైఫ్ ప్రారంభమైతే 1,20,000 ఖర్చు పెట్టి ఉంటుంది జీవితం. సో ఈ విధంగా ఉండడం వల్ల వీళ్ళ ఆదాయంతో పాటు సాధారణంగా ఈ అప్పులు లాంటివి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఏంటంటే సేవింగ్స్ అన్న ఇంపార్టెంట్గా ఈ రాశి వారు చేసుకోవడం మంచిది. కనీసం ఒక 20%, 30% అన్న డబ్బు దాచుకోగలిగితే వీళ్ళకి మిడిల్ ఏజ్ రాబోతులోకి అనూహ్యంగా చాలా మంచి డెవలప్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి సాధారణంగా ఈ మిడిల్ ఏజ్లో జీవితంలో ఒకసారి మంచి ఆటుపోట్లు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అప్పుడు మధ్యలో అంటే జీవితం మధ్య భాగంలో అంటే ఈ 45-50 సంవత్సరం మధ్యలో, ఎందుకంటే వీళ్ళకి ఓ 16 సంవత్సరాలు గురు మహాదశ, 18 సంవత్సరాలు అంటే 34 అక్కడికి 34-40 దాని తర్వాత వచ్చే శని మహాదశ ఉంటుంది కదా. మరి గురు తర్వాత వచ్చే శని మహాదశలో మరి ఆ మధ్య టైంలో అంటే 45-50 టైంలో అనూహ్యంగా బాగా పతనం అవడం, జీరో స్థాయికి రావడం జరుగుతుంది. వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకైతే ఒక విధంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైనా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి స్థితిని బట్టి ఏదో విధంగా ఒక అనూహ్యమైనటువంటి పెను తుఫాను ఎదుర్కోవడం వల్ల జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ నక్షత్రం రాశిలో ఉన్నటువంటి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం కూడా దీనికి రాహు అధిదేవత అవ్వడం వల్ల ఖచ్చితంగా జీవితంలో ఒక జర్క్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక స్ట్రోక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవితంలో సరిదిద్దుకొని మళ్ళీ ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మిడిల్ ఏజ్లో వచ్చినటువంటి పెను తుఫాన్ అంటే ఇంచుమించుగా 40-45 అనుకుందాం, పోనీ 50 అటు ఇటులో మరి అది దాటగలిగితే దాని తర్వాత చాలా అదృష్టవంతమైనటువంటి జీవితం రావడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. ఒకవేళ ఒక వాహనం ఉన్నా,
ఒక గృహం ఉన్నా అది అందరికీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికి లేని విధంగా అత్యంత ఖరీదైనవిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా సాధారణంగా వీళ్ళు ఒకే వృత్తి కంటిన్యూ అవ్వదు. జీవితంలో ఒక వృత్తిలో స్టార్ట్ చేసి అనూహ్యంగా అది రాజకీయ రంగంలోకి కానీ సేవా రంగంలోకి వెళ్తూ ఉంటారు. బట్ ఏదైనా వీళ్ళు జీవితంలో ఎక్కువ చేయవలసింది వీళ్ళ సేవింగ్స్ ఎక్కువ పొదుపు చేసుకోవడం మంచిది. దాని తర్వాత ఏంటంటే మరి వివాహ విషయంలో కొంతవరకు వివాహం తర్వాత ఎక్కువ అభివృద్ధి రావడం చాలామందిలో కనబడుతుంటుంది. అయితే చాలామందిలో వివాహ జీవితంలో కొంత ఇబ్బందులు రావడం కూడా జరుగుతుంటాయి. అంటే వీళ్ళకి సప్తమ స్థానాధిపతి కుజుడు, మరి రెండో స్థానానికి కూడా కుజుడు, ఈ రెండు కూడా మారక స్థానాలు అవడం వల్ల మరి వివాహం తర్వాత కొంతమందికి కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అది మరి కొంతమంది విషయంలో కలిసి రావడం కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది ఒక విధమైనటువంటి గొప్ప కాంబినేషన్ అన్నమాట. ఈ కుజ శుక్రులు ఎవరి జీవితంలో కలిసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వివాహపరమైనటువంటి సమస్యలు, ఇష్టమైన వారిని ప్రేమించిన వారిని వివాహం చేసుకోలేకపోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వారిని తీసుకొని జీవితాన్ని లీడ్ చేయవలసి రావడం, ఇవన్నీ కూడా మిగతా జాతకాన్ని బట్టి మరి నవాంశను బట్టి రకరకాలుగా ఆధారపడి ఉంటాయి. కానీ కామన్గా మాత్రం కొన్ని విషయాల్లో మాత్రం వివాహ జీవితం కొంతమందికి ఇబ్బందికరంగాను, కొంతమందికి చాలా ఆనందదాయకంగాను, ఇది కామన్ పాయింట్ అయినప్పుడు కూడా అది కొన్ని బ్యాలెన్స్గా అవుతుంటాయన్నమాట. సో ఈ రాశివారు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. శుక్రుడు అధిదేవత అవడం వల్ల లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం ఇంపార్టెంట్గా చదువుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే రాశిలో రవి నీచపడుతుంటాడు. ఈ రవి నీచపడడం వల్ల అంటే వీళ్ళకి మనసులో ఆంతర్గతంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అది ఎవరిని కొంత గమ్ముని పెద్దవాడిని కలుసుకోలేకపోవడం, మనసులో ఉన్న మాట చెప్పలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు కంపల్సరీగా రవిని డెవలప్ చేసుకోవాలన్నమాట. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆదివారం రోజు నియమంగా ఉండడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మరి ఎప్పుడైతే రవి స్ట్రెంత్ అయ్యాడో వీళ్ళు చాలా వృత్తిపరంగా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. రవి ఈ రాశిలో నీచపడడం వల్ల ఉద్యోగపరంగా కూడా వీళ్ళు అధికారులతో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరైతే ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళు ఖచ్చితంగా సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరీగా వృత్తిలో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే శని ఇదే రాశిలో ఉచ్చ పొందడం వల్ల చాలా ప్రజాబలం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు పబ్లిక్ రిలేషన్స్ ఉన్నటువంటి వృత్తుల్లో అంటే సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ ఈ పబ్లిక్ రిలేషన్ ఉన్నటువంటిలో చాలా బాగా రాణించగలుగుతుంటారు. అలాగే వ్యాపారపరంగా ఒక విధంగా వీళ్ళకి ఉద్యోగం కన్నా వ్యాపారమే చాలా అనుకూలంగా వస్తుంది. కానీ పొదుపు మనీ విలువ తెలియకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంటారు. కాబట్టి వీళ్ళ జీవితంలో డబ్బు జాగ్రత్త చేసుకోగలిగితే వీళ్ళ జీవితం ఏ రోజు లోటు రాకుండా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే రెండో స్థానం అనేది సహజ రెండో స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ
ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్ ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.